సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాని సాయంకాలం వచ్చి కలుసుకోమని చెప్పు. అలాగేనయ్యా. ఇవేంద్రా 18 అండి, అవి 20 అండి. 20 కదండ్రా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను పట్నం వెళ్తున్నా. పట్నం ఎందుకు? ఏదైనా బేరం తగిలిందా? బేరం సారం తప్పితే నీ బుర్రలోకి ఇంకేం రాదా? పట్నంలో మా అక్క కూతురు పెద్ద మనిషి అయింది. అక్కయ్య రమ్మని మన ఉత్తరం రాసింది, అందుకే వెళ్తున్నా. పెద్ద మనిషి అయిందా? వంచటానికి వెళ్తున్నావా? చెడప్పుడు ఆ చిన్నదాన్ని ఇలా తీసుకొస్తావా? సరిగా మా పని పని సరి పాడు బుద్ధి. అది సరే కాని నాకు సంగీతం ఎప్పుడు నేర్పుతా? నేర్పుతా, నువ్వు ఊరి నుంచి రాగానే నేర్పుతా. రామలయ్య గారు, రాజన్ రాలేదా? రాలేదు బాబు, అతని కూతురు పెళ్లి. పెళ్ళా? ఎక్కడ? రామ మందిరంలో. నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా పెళ్ళా? ఏం రాజన్న గారు, ఎస్టేట్ లో నాకు తెలియకుండా ఎక్కడ పెళ్లి జరగని మీకు తెలుసు కదా, కనీసం ఖబరైనా పంపలేదే? ఏదో అనుకోకుండా హఠాత్తుగా. హఠాత్తుగా చేసిన పెళ్ళైనా ఏర్పాట్లు అవి గొప్పగానే ఉన్నాయి. పెళ్లి సంబంధం కూడా గొప్పదే అనుకుంటాను. గుడ్ గుడ్ గుడ్. వీళ్ళెవరు? వాళ్ళందరూ నా స్నేహితులు. నమస్కారం. 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 ఏంటి సంగతి? అదే ఏం లేదు. లక్ష్మి, నువ్వు చదువుకునే అమ్మాయి, ఎందరో ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు రాలేదా, లేకపోతే నువ్వు పిలవలేదా? చూడు లక్ష్మి, పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగేది. దానికి బంధువులు మిత్రులు అందరూ వచ్చి ఆశీర్వదించే శుభం కదా. ఓయ్, నువ్వు పెళ్లి చూడటానికి వచ్చావా, లెక్కలు దంచడానికి వచ్చావా? గంగా, ఆయన ఎవరనుకున్నావు? మా ఎస్టేట్ యజమాని. రే బొర్రా, కావాలంటే నువ్వు పెట్టుకోరా దండాలు. వంగి వంగి నేనేం పెడతాను? గంగా. ఎస్ ఎస్, ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గంగా, మరేలా మాట్లాడు. గంగన్ గారు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టం ఉండబట్టే చేసుకుంటున్నాను పెళ్లి. లక్ష్మి, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ధైర్యంగా చెప్పు. నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి ఇష్టమా లేదా? ఇష్టం లేదు. అంటే బలవంత పెళ్ళా? అవును, మా నాన్న ఈ గంగన్ దగ్గర అప్పు చేశాడు. అది తీర్చలేకపోతే తప్పుకు బదులు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. లక్ష్మి, లక్ష్మి లేపైకి. రాజన్ గారు, ఈయనకి ఎంత బాకీ ఉందో చెప్పండి, నేను ఇస్తాను. గంగనా, నాతో రా. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? డబ్బు తీసుకోవడానికి. ఎవరికి కావాలరా నీ బోల్ డబ్బు? గంగన్న గారు, ఆవేశపడితే అన్యాయంగా చెడిపోతారు. మర్యాదగా నా వెంటండి. కమా. ఎవరికి కావాలరా నీ మర్యాద?
చెయ్యి ఏరా చెయ్యి. ఏరా నీకు మర్యాద కావాలా వద్దు, ధనలక్ష్మి కావాలా గృహలక్ష్మి కావాలా? నాకు రెండు వద్దు. పోరా. మా చెయ్యి. ఏంట్రా లైన్ కనిపించండి. రైట్ హ్యాండ్. ఇంకోసారి ప్రాంతాలకు వచ్చారంటే డొక్క చీరేస్తాను. పోండ్రా. రాజన్ గారు మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా ర్యాస్ కలిసి ఛాయలకు కూడా రాదు. అలాగే బాబు. ఆగండి. వచ్చిన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నారు. వచ్చిన పనే జరగకూడని పెళ్లి ఆపు చేశారు. జరగవలసిన పెళ్లి జరిపిస్తేనే కదా మీరు వచ్చినందుకు ప్రయోజనం. లక్ష్మి నువ్వు చదువుకునే అమ్మాయి, తగిన వరుణ్ణి నువ్వే చూసుకో. నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఓకే? పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకు మళ్లీ పెళ్ళవుతుందా? తగిన వరుడు కూడా దొరుకుతాడా? ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఎందుకు రారు? అందము చదువు అన్నీ ఉన్నదానివి. నువ్వు కోరితే ఏ బుద్ధిమంతుడైనా ఒప్పుకుంటాడు. అయితే ఆ బుద్ధిమంతులు మీరే. ఏనా? అవును. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను ఆ రాక్షసుడి చేతిలో పడకుండా రక్షించారు. ఏ వస్తువు మీదనైనా దాన్ని రక్షించిన వాళ్ళకే హక్కు ఉంటుంది కదా. అదే కాక నాకు మీ రుణం తీర్చుకునే మార్గం ఇదొక్కటే. నేను మీ ఆస్తి కోసం అంతస్తు కోసం ఆశపడి ఈ కోరిక కొట్టడం లేదు. ఇంతటి కర్మ నిండిన మనసు, మానవత్వం మూర్తి భవించిన మనిషి నాకు తెలిసిన సమాజంలో ఎవరు లేరు. అధముడికి ఆడి కావటం కన్నా ఉత్తముడి ఇంటి దాసిగా ఉండటమే మేలు. మీ వంటి ఆదర్శమూర్తి పాదాల వద్ద జీవితం గడపాలనే ఆశయంతోనే ఆడపిల్లనే బిడియం కూడా వదిలిపెట్టి నా మనసు బయట పెట్టాను. నన్ను కాదనకండి, నన్ను కాదనకండి. లక్ష్మి, అమ్మ పరిస్థితి అర్థమైంది కదా? లక్ష్మి, డాక్టర్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళి స్పెషలిస్ట్ని తీసుకొస్తాను. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ సంగతి నాకు వేరే చెప్పాలా? అది నా బాధ్యత. అది సరే గాని మీరు వచ్చేటప్పుడు మీ చెల్లాన్ని కూడా తీసుకురండి. ఓకే. సో దట్స్ ద థింగ్. అసలు రహస్యం అదనమాట. ఎస్ సార్. మరి ఈ సంగతి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే మిస్టర్ బాబు? మీకే కాదు సార్, ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఆరాధించారు కనుక చెప్పాను. కొన్ని నిజాలు దాచిపెట్టినప్పుడు జరిగే మంచి బయట పెడితే జరగకపోవచ్చు డాక్టర్. వెల్ సెడ్. మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఇవాళ బయలుదేద్దామా? ఓకే. ఏంటిది? వదలండి. ఏమిటా గొడవ? నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. దొంగతనం నేను చేశాను. అయితే మేం చేసావా? దొంగతనం చేసి పైగా డబ్బాయింపా పోలీస్ స్టేషన్కి. జెంటిల్మెన్ లా ఉన్నాడు, చేసే పని చూస్తే దొంగతనం. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది సార్. పట్టపగలే దొంగతనాలు అయితే సిటీలో ఎలా సార్ బతకడం? డాక్టర్, ఏ తప్పు చేసిన వాళ్ళైనా క్షమిస్తాను కానీ ఈ దొంగతనం చేసిన వాళ్ళని మాత్రం క్షమించను. పట్టపగలు 10 మంది చూస్తుండగా వీడిని నెక్లెస్ కొట్టేశాడు సార్. వీడిని బొక్కలో రాసేయండి. హలో ఇన్స్పెక్టర్. హలో కిషోర్,
ఏమిటిది? దొంగల్ని పట్టుకునే తెలివితేటలు మీకు పెరగటమే కాదు, తప్పించుకునే జిత్తులు దొంగలకే పెరిగిపోయినాయి. వీడు ఎవరితో నెక్లెస్ దొంగలించి పారిపోతుంటే నేను వెంబడించాను. నేనే దొంగనని వీళ్ళు నలుగురు పట్టుకుని మీ కానిస్టేబుల్కి అప్పగించారు. ఏమిట్రా ఒళ్ళు ఎలా ఉంది? సార్, కిషోర్, జ్యోతి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నా నెక్లెస్ ఎవరో కొట్టేశారు, కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇదేనా మీ నెక్లెస్? అవును సార్, ఇదే నా నెక్లెస్. వీళ్ళు ఆ దొంగవారు గుర్తుపట్టగలరా? దట్స్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ కిషోర్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కమాన్ జ్యోతి. జ్యోతి, జ్యోతి. అన్నయ్య కమింగ్. ఎప్పుడు వచ్చావు అన్నయ్య? ఉదయమే వచ్చానమ్మా. అమ్మను పరీక్షించడానికి స్పెషలిస్ట్ని తీసుకెళ్దామని వచ్చాను. అదిగాక నిన్ను చూడాలని మీ వదిన ఒకటే గొడవ చేస్తుంది. What? వదిన నాకు తెలియకుండా నీకు పెళ్లి? అదంతా ఒక పెద్ద కథలే. ఇంటికి వచ్చిన తర్వాత మీ వదిన చెప్తుంది, కానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయలుదేద్దాం. నాకు నాకు సాయంత్రం వరకు టైం కావాలి. ఎందుకు? ఫ్రెండ్స్తో చెప్పాలా? కరెక్ట్ కరెక్ట్, అవునాను, ఫ్రెండ్స్ చెప్పాలి. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఏమిటి వెతుక్కుంటూ వచ్చేసావు? ఊరెళ్తున్నాం సార్, నీతో చెప్పి వెళదామని. ఎక్కడికి? మా ఎస్టేట్ కి పరీక్షలు అయిపోయాయి, మా అన్నయ్య కూడా వచ్చాడు. నాకు మజ్ను ఉన్నాడు, అతని దగ్గరే ఉండిపోతానని మీ అన్నయ్యతో చెప్పి. అలా ఎందుకు? ఈ మధ్యనవే నాతో వచ్చేచ్చుగా, మా అన్నయ్యతో అసలు సంగతి చెప్పేస్తాను. నువ్వా? నేనే జైలు నుంచి తప్పించుకొచ్చాను. నీ అంతు చూస్తానని చెప్పాను కదా. ఆ తాళం చెదలేవు. నువ్వెంత బెదిరించినా ఆ తాళాలు మాత్రం చెప్పను. మా నాన్నని దబాయిస్తావే, ఉండు, నీ ఫోటో తీసి పోలీసులకి ఇస్తాను. ఇస్తావలేరా? ఇవ్వను. ఫోన్ చేస్తావా? ఫోను చేతిగా పద. డాడీ, తమ్ముడు, చెల్లమ్మ, తమ్ముడు, చెల్లమ్మ, డాడీ, మనంత దురదృష్టవంతులం తమ్ముడు. నాన్నని చెల్లెమ్మని ఇంత ఘోరంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవరో తెలిస్తే. అదయ్య, వాడెవడో నాన్నని దబాయించి మాట్లాడుతుండగా ఫోటో తీశాను. ఇదిగో వాడేనేమో చూడు. దీనిలో వాడి రూపురేఖలు సరిగ్గా తెలియటం లేదు తమ్ముడు. చలపతి, ఏమిటన్నయ్య? నా కళ్ళలోకి చూడు. ఎందుకు? నా కళ్ళలో సూటిగా చూసి ఏం కనిపిస్తుందో చెప్పు. నీ కళ్ళల్లో నా బొమ్మ. కరెక్ట్. అలాగే నాన్న కళ్ళల్లో కూడా వీడు కనిపించి తీరాలి. కళ్ళు క్లోజప్ లో ఎన్ఆర్ చేసి తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. అలా చూస్తూ ఉండమ్మా. ఆ గోడ వంక చూస్తూ ఉండు. అలా అలా ఆ, ఆ, అలాగే చూస్తూ ఉండమ్మా. ఆ గోడ మీద లైట్ వేస్తాను. ఆ లైట్ వంక చూస్తూ ఉండు. అలాగే 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 చూస్తూ ఉండమ్మా. అలాగే ఆ
రంగడు బ్రతికే ఉన్నాడు. నీ రంగడు బ్రతికే ఉన్నాడు. నీ రంగడు బ్రతికే ఉన్నాడు. నీ రంగడు బ్రతికే ఉన్నాడు. నీ రంగడు బ్రతికే ఉన్నాడు. రంగడు బ్రతికే ఉన్నాడు. అవునమ్మా, నేను బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నానమ్మా. నేను బ్రతికే ఉన్నాను. జ్యోతి, లక్ష్మి, మన జ్యోతమ్మా. జ్యోతి, అమ్మా, జ్యోతి. ఎంత పెద్దదాన్ని అయిపోయావమ్మా. ఎవరు బాబు? నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారనమాట. అప్పుడు జీవించలేకపోయాను, ఇప్పుడు మనసారా జీవిస్తున్నాడు. లేండి. మిస్టర్ రంగబాబు, ఒక మాట. ఇప్పుడే వస్తానమ్మా. మిస్టర్ బాబు. ఎస్ సార్. ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఆమె కుమారుడు కాదన్న రహస్యం మీ అమ్మగారికి తెలియనివ్వకూడదు. జాగ్రత్త. ఓకే సార్. ఆమె కుమారుడు చనిపోయిన సంగతి ఆమెకు ఎప్పుడైనా హఠాత్తుగా తెలిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. తప్పకుండా ఈ రహస్యాన్ని నా ప్రాణంతో సమానంగా దాచుకుంటాను. నా తల్లి మనశ్శాంతి కన్నా ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది ఏదీ లేదు. వెరీ గుడ్. వస్తాను. థ్యాంక్ యూ సార్. వీడు పెద్ద కేట్నా కొడుకు. రాయ్, ఇన్నాళ్ళకు దొరికావరా నా చేతిలో నువ్వు. నిన్నేం చేస్తానో చూడు. నమ్ముని పారేస్తానరా నిన్ను. వీడిని తెలుసా? వీడు తెలియపోవడం గురు. వీడిది మా ఊరే. పద మీ ఊరు పెడదాం. నేను ఎలాగా? ఇక్కడ రోజు పోలీస్ స్టేషన్ లో హాజరాయించుకోవాలి. అక్కడ స్టేషన్ లో హాజరాయించుకున్నట్టు పర్మిషన్ తీసుకో. ఓకే. రే పాపన్న, స్పెషల్ రిక్వెస్ట్ మీద ఊరికి పంపుతున్నా. ప్రతిరోజు ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం పెట్టాలి. ఓకే సార్. సరే, ఈ రోజు సంతకం పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. అలవాటు. చిటే, హాయ్ చిటే. ఏమిటి బాబా, ఇన్నాళ్ళకి నువ్వు ఎందుకు రాలేదు? ఎందుకే చిట్టి, ఎంత పెద్దదాని అయిపోయాయి. బావా, ఎన్ని రోజులు చేశాను. ఏమిట్రా మరీ బరి తెగించారు? కాస్త ఇరుగు పొరుగు ముందు వెనక చూసుకోనక్కర్లేదు. ఏమిటమ్మా నువ్వు చిన్నపిల్లగా? ఇంకా వెళ్ళు. ఇంకా వెళ్ళమంటే ఇదిగో ఇక్కడ. ఏమిటి చెప్పకుండా చేయకుండా పెట్టుబడుకుని వచ్చేసా? ఉద్యోగం ఏమైనా ఊడిపోయిందా? బే, మనదేం మాట మాటకి ఊడి ఉద్యోగం కాదు మావయ్య. కావాలంటే వేరే వాళ్ళ ఉద్యోగాలే మనం ఓడగొడతాం. అదేమిటి దురద? ఓహో, అంత పవర్ఫుల్ ఉద్యోగం అన్నమాట. ప్రొద్దుటే లేచి మనం బజార్లో కాలు పెట్టామనుకో, డబ్బులు బోచం. ఒరే, అంత రెడీ క్యాష్ ఉద్యోగం విడిచిపెట్టుకుని ఎందుకు వచ్చావు? లగ్నం పెట్టి త్వరలో ఉత్తరం రాస్తానన్నాగా. ఇంతలోనే ఎందుకు నీకు ఆత్రం? ఆత్రం కదా మావా, నా స్నేహితుడు ఒకడు చాలా గొప్పవాళ్లే. అతనికి ఇక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటే ఇద్దరం కలిసి వచ్చాం. అంటే అతని పని పూర్తయ్యేదాకా నీ ఆదాయం గల్లంతేనన్నమాట. మన ఉద్యోగం అలాంటిది ఇలాంటిది కాదు మావా. ఆల్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడే సెటప్ చేయొచ్చు. నువ్వు అలాగే చూస్తా ఉండు. రేపు ఇదే ఊళ్ళో సెటప్ చేసేస్తా. ఏదో త్వరగా చూడండి, ఆయన ఆదాయం తగ్గిపోతుంది.
షూర్. ఎప్పుడొచ్చా? ఈ రోజు నేను లేకపోయేసరికి అయ్యగారు ఉండలేక వచ్చేసారన్నమాట. అవునా? నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి నీకోసం రాలేదు. మరి ఎవరి కోసం వచ్చామే? ఒక హంతకుని వెతుక్కుంటూ ఈ ఎస్టేట్కి వచ్చాను. అయితే మా ఇంటికి వెళ్దాంరా. ఎందుకు? అక్కడ దొరుకుతాడా ఆ హంతకుడు? చచ్చా, నిన్ను మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను. అతని హెల్ప్తో నీ పని త్వరగా పూర్తవుతుంది. ఇదేం కుదిరే వ్యవహారం కాదు. ఎందుకని? ఈ విషయంలో నేను ఇంకొకరి హెల్ప్ తీసుకోను గనుక. సరే, ఇక్కడ ఎందుకు? నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అమ్మో, నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా సేపు అయింది. ఇప్పటికే మా అన్నయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు. రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. రా. మిస్టర్, ఎవరు నువ్వు? నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకీ గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను. అయితే ఏమంటావు? ఏమంటానా? ఇంకొక్కసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటావు. నువ్వు ఈ భూమి మీద ఉండవు. అది నీ చేత కాని పని. నాన్సెన్స్. ఇట్ ఈస్ సెన్స్ ఇఫ్ యు హావ్ ఇట్. నా ప్రాణం జ్యోతి ప్రాణం వేరు కాదు. మా ఇద్దరిది ఒకటే ప్రాణం కనుక నువ్వు నన్నేమీ చేయలేవు. నా శక్తిని పరీక్షిస్తున్నావా? చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా శక్తి సంగతి తెలియదు. ఓకే, మన ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలినా జ్యోతి బాధపడుతుంది కనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తావంటే జాగ్రత్త. సరే, వాట్ నెక్స్ట్? నిన్నిక్కడెక్కడైనా చూశానంటే నేను మాట్లాడను. తుపాకీ మాట్లాడుతుందంటావు. ఎగ్జాక్ట్లీ. మిస్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయపడు. నీ ఎస్టేట్ లో వాటా అడగటానికి మాత్రం కాదు. కోరినా అది నీకు దక్కేది కాదు. అందని దానికోసం అర్రులు చాచటం, అందిన దాన్ని జార విరుచుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్. నీ ఇంట్లో నీ మీద చేయి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇదెవరిది? ఇది ఎప్పుడు కొట్టేశావు? అవసరమైతే ఈ చేతులు మనుషుల బోకెలు విరగొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్. తమరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొర్లింది. బుద్ధిమంతుల్లా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు. ఇది నేను నమ్మాలి? నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒక్కటే. ఏమిటది? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం? చెట్టుకి కాయకి ఉన్న సంబంధం.
ఆమె నా తల్లి. అమ్మా అమ్మా వీడు ఎవరో తెలుసమ్మా? వీడు ఎవరు? లక్ష్మి లక్ష్మి వీడు ఎవరో తెలుసా లక్ష్మి? ఎవరండి వీడినా? నేను మీ అన్న నేను మీ అన్నయ్య స్నేహితుడిని. నేను మా అన్నయ్య స్నేహితుల. ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడున్నాడు? చచ్చాడు. వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు. అమ్మ అన్నయ్య ఇద్దరు చనిపోయారా? ఆ అన్నయ్య కూడా నాకు లేడా? ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు, తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇన్నాళ్ళు ఏం చేశానో, ఎలా బ్రతికాను, నా కష్ట సుఖాలన్నీ అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను. నేను దురదృష్టవంతుని సార్, చాలా దురదృష్టవంతుని. నువ్వేడిస్తే ఓదార్చే అవసరం ఎక్కడెవరికీ లేదు. అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది. ఏమిటది? మా అమ్మ ఫోటో. ఇక నాకేం మిగిలింది? ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను. ఆ ఫోటో నాకివ్వండి. నా నేను ఈ ఫోటో నాతో ఉండాల్సిందే. ఈ ఫోటో నా స్నేహితుడి తల్లిది. ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఇది. ఈ ఫోటో నా కన్న తల్లి ఫోటో సార్. నీ కన్న తల్లి అయితే నాకు తల్లి లాంటిది. ఈ ఫోటో ఇవ్వను, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. పర్సు పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నావు? అమ్మా, వాడు నా స్నేహితుడి తమ్ముడమ్మా. వాడిని చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. పాపం ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధేయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు? అమ్మా, చూసావా మీ అమ్మ మీద నీకెంత అభిమానం ఉందో, అతనికి వాళ్ళమ్మ మీద అంత అభిమానం ఉంటుంది. ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది. అవునమ్మా, వాడే కొడుకు. నేను వాళ్ళన్న స్నేహితుడిని. ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే. ఇచ్చేస్తానమ్మా, ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా. మిస్టర్, ఇదిగో మీ అమ్మ ఫోటో. అయితే ఒక కండిషన్. ఒకటేమిటి సార్? 100 కండిషన్లు చెప్పండి, వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ ఫోటో నాకు ఇవ్వండి. ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు. అలాగే సార్. చూడను కూడదు. అలాగే. మాట ఇవ్వు. చూసావా అమ్మా, ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు. పర్వాలేదమ్మా, నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది, అంతే చాలు. ఏం బావు జంట పనులు కొట్టుకొచ్చావు? కొట్టుకు రావడం
ఒక్కోదానికి 15 రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చెమట్లు పట్టినాయి. ఏంటి నువ్వా? నేనే. 10 పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు 20 రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్టలు కొనుక్కొచ్చావా? ఎవడా నమ్ముతాడా? ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు. ఇదిగో మర్యాదగా మాట్లాడు. దొంగతనం అనేది మా ఇంట వంట లేదు. 7 తరాల నుంచి మానేసాం. ఎప్పటి నుంచి? 7 తరాలు. ఎవరండి లోపల? చిట్టి ఎవరో చూడు. కోడి మావా, ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో. ఇక్కడికి రండి, అక్కడ రండి, ఇక్కడ కట్ చేయండి, అక్కడ కట్ చేయండి. కటింగ్ ఏంట్రా? రిబ్బన్ కటింగ్. ఓహో అబ్బా, రమ్మని చెప్పాను. ఇక్కడ పోలీసులు కూడా మన వరం తెలిసిపోయిందో ఏమో. మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో. ఇద్దరం కలిసి పోదాం. ఎందుకు అట్లా ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే? సంతకమా? ఏం లేదు మామా, డిఎస్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్. నేను వెళ్ళి సంతకం పెడతాను కానీ అతను ప్రమోషన్ కాదు. వెళ్ళి పాపం. అంతా బోటకం. జంట నగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు అరెస్ట్ చేసేది వీణే. థ్యాంక్ యూ. అదే ఊరుకో. వీడేమో పెద్ద ఉద్యోగిని ఆ డైరీ కాషన్ చెప్తున్నాడు. పోలీసులు ఏమో పెద్ద దొంగ అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు. నన్నే దొంగ అని చెప్తున్నా ఏంటి? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మనసుంటే మార్గమే లేదా? మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేనల్లుడు తెలుసా? సరే గాని కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు? నిన్ను కలుసుకోవడం కంటే అవసరమైన పని ఉంది కనుక. ఆహా, అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా అని నేను అనలేదు. మరి ఇంకెవరన్నారంట? ఎవరూ అనలేదు. నా మనసుకే అనిపించింది. నేను ఇక్కడికి వచ్చింది నీతో కబుర్లు చెబుతూ కూర్చోడానికి కాదు, నా పగ సాధించడానికి. ఎవరో హంతకుని పట్టుకోవడానికి నువ్వే పగపట్టాలా? పోలీసులు లేరా? ఆ హంతకుడు ఎవరో కాదు, నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు. వాణ్ణి నేనే పట్టుకోవాలి, ముక్కల ముక్కల కింద నరికి చిత్రం వచ్చేయాలి. అప్పుడు కానీ నాకు నిద్ర పట్టదు. ప్రేమ పెళ్లి అనే మాట అంతవరకు ఎత్తదు. నీకు ఓర్పుంటే ఓపిక పట్టు.